హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంటీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో సీనియర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తానండి. ఆల్రెడీ 2A 2B అయితే మీకైతే అప్లోడ్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా లాంగ్వేజెస్ కావచ్చు, ఇటు వచ్చేసి 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ మోడల్ పేపర్స్, గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా మనకి వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంది కదా, అందులో అయితే మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి అందులో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో మీరు నాకు మెసేజ్ చేసిన మీకు అయితే పీడిఎఫ్స్ పెడతాను. అలాగే గ్రూప్లో కూడా 1 వీక్ ముందు కూడా అన్నీ కూడా గెస్ క్వశ్చన్స్ అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకైతే షేర్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో అదే కమింగ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఈరోజు మనకి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లాంగ్స్ చెప్తాను, ఆ తర్వాత షార్ట్స్ చెప్తాను, ఆ తర్వాత వెరీ షార్ట్స్ అయితే చెప్తాను. ఈ విధంగా ఆర్డర్లో మీకు అయితే చెప్తాను. ప్రతిదీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. స్క్రీన్ షాట్లు తీసుకోండి, లేదనుకుంటే వాట్సాప్ లింక్ ఇచ్చాను కదా, అందులో జాయిన్ అవ్వండి. మీకైతే పీడిఎఫ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనకి తక్కువ సమయం ఉంది కాబట్టి మనం కరెక్ట్గా ఒక ప్లానింగ్తో వెళ్తేనే ఇదంతా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేవ్స్ చాప్టర్స్ నుంచి లాంగ్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి కొన్ని లాంగ్స్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చండి. చాప్టర్ వైజ్గా మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఎక్కువ స్టార్స్ ఉన్నాయి, అవి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కువ వచ్చేసి డూప్లర్ ఎఫెక్ట్ మీద మనకి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఇదైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత స్టేషనరీ వేవ్స్ కావచ్చు, నెక్స్ట్ మిగతా ఈ క్వశ్చన్స్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. టోటల్గా మనకి చూసుకుంటే మనకి టోటల్గా ఒక 10 to 15 లాంగ్స్ అయితే ఉంటాయండి. వీటిని మీరు చేసుకుంటే వీటిలో నుంచి 3 లాంగ్స్ మీరు కన్ఫామ్గా మీరైతే అటెంప్ట్ చేయొచ్చండి. మీరైతే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మొత్తం 3 లాంగ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ 3 లాంగ్స్ కూడాను ఫస్ట్ వచ్చేసి కిర్చాఫ్స్ లా, నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ మీద పొటెన్షియోమీటర్, నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియోమీటర్ అదే సర్క్యూట్ డయాగ్రామ్ మీద మీకైతే అడగడం జరుగుతుంది. అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఓన్లీ 1 క్వశ్చన్ ఉంది. అదైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మంచి స్కోరింగ్ అయితే తెచ్చుకోవచ్చండి. ఇదేంటంటే ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్లో మంచి స్కోరింగ్ వస్తే మనకి ఇది వచ్చేసి మనకి 25% ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఏపీ వాళ్ళకి మీరైతే జాగ్రత్త చేసుకోండి. టీఎస్ వాళ్ళకైతే స్కోరింగ్ కోసం మీరైతే తెచ్చుకోండి ఇంటర్మీడియట్లో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే న్యూక్లియర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 2 లాంగ్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి కన్ఫామ్గా ఒక లాంగ్ అయితే పక్కా రావడం జరుగుతుంది. వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ, ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్డ్ డయాగ్రామ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. వీటితో మనకి లాంగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ వచ్చేసి చూద్దామండి. షార్ట్స్లో 4 మార్క్స్ అంటే ఇందులో వచ్చేసి మనకి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే క్వశ్చన్ అయితే చూద్దామండి. ఇందులో మనకి షార్ట్స్ అయితే చెప్తాను. టోటల్ 6 ఉన్నాయి. ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎవరైతే పాస్ మార్క్స్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ అయితే చేసుకోండి. జస్ట్ ఒక 10 to 15 లాంగ్స్ ఉంటాయి. 2-3 లాంగ్స్ మీరైతే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కోరింగ్ కావాలనుకుంటే షార్ట్స్కి రండి. తర్వాత వెరీ షార్ట్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. వీటిలో వచ్చేసి డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ యాంగిల్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మ్యారేజ్, నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో క్వశ్చన్, నెక్స్ట్ లేబుల్ డయాగ్రామ్, ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి పక్కా ఒక షార్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వే ఆప్టిక్స్ అండి. వే ఆప్టిక్స్లోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీటిలోంచి డోప్లర్ ఎఫెక్ట్ లైట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి హౌ టు డిటర్మైన్ ద రిసాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, హోల్డ్ ఫర్ ఇంటర్ఫేస్ అండ్ ఫర్ డిఫరెన్షియేషన్, ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ యొక్క 5 క్వశ్చన్స్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను, గన్ షాట్ క్వశ్చన్స్.
అలానే మీకు 1 వీక్ ముందు చెప్పాను కదా, వాట్సాప్ గ్రూప్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గన్ షాట్ క్వశ్చన్స్, పీడిఎఫ్స్ అన్నీ కూడాను, బుల్లెట్ క్వశ్చన్స్. మీరైతే జాగ్రత్తగా అందులో జాయిన్ అవ్వండి. ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైం వేస్ట్ అయితే చేసుకోండి. జస్ట్ 10 డేస్ కష్టపడితే మీ ఇంటర్మీడియట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీకు బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో మీకు అదే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కొలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వచ్చేసి 13, 14, 15, 16, 17 గాస్ లా ఉంది కదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవైతే మీరైతే ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకైతే గుర్తున్నదండి. 2-3 టైమ్స్ మీరైతే చూడకుండా రాయండి. రాసిన తర్వాత ఒకసారి మీరు ఎక్కడైతే రాంగ్స్ చేశారో అవన్నీ కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా 6 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే మీరైతే ఎక్కువ ఒకసారి చెక్ చేయండి, చూడండి కూడా. మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ ఫస్ట్ 3 క్వశ్చన్స్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి 3 క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి మ్యాక్సిమం మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోసావర్డ్స్లా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపర్స్లా. ఇవైతే మీరైతే 2 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి కన్ఫామ్గా మీకైతే 1 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి 1 క్వశ్చన్ అయితే ఉంది. ఇదైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాటమ్స్ నుంచి, న్యూక్లియస్ నుంచి కూడా టోటల్ 6 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రదర్ఫోర్డ్ మోడల్, అటామిక్ మోడల్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ అని 3 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ నుంచి రైట్ ఏ షార్ట్ నోట్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇది కూడా ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ డివైసెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ అనమాట. వీటిలో నుంచి టోటల్గా ఒక 6, 7, 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మరి ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. డిస్క్రైబ్ హౌ ఏ సెమీ కండక్టర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ రెక్టిఫికేషన్, డిస్టెన్స్ బిట్వీన్ హాల్ఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి కావచ్చు, అండ్ నార్ గేట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవైతే ఒకసారి టేబుల్స్ అయితే చూసుకోండి, ట్రూత్ టేబుల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెనర్ డయోడ్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే వీటితో మనకి లాంగ్స్ షార్ట్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి మీకు వెరీ షార్ట్స్ అయితే చెప్తానమాట. అంటే 60కి 60 ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఫస్ట్ అయితే లాంగ్స్ అయితే చదవండి, అటెంప్ట్ చేయండి. తర్వాత షార్ట్స్ చదవండి, అవి అటెంప్ట్ చేయండి, అయిపోతుంది. అలానే 60కి 60 తెచ్చుకోవాలనుకుంటే వెరీ షార్ట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలోనే మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదనుకుంటే ఒక క్వశ్చన్ కావచ్చు, లేదనుకుంటే ఎగ్జాంపుల్లో నుంచి మనకైతే అడగడం జరుగుతుంది. కాబట్టి మీరైతే 2 మార్క్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టే కాకుండా మీ దగ్గర ఉన్న మెటీరియల్లో అన్ని క్వశ్చన్స్ కూడా మీరైతే చూసుకోండి 60/60 రావాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ చూసుకున్నట్లయితే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను, వీటిని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇందులో నుంచి మనకి ఒక 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి డిఫైన్ పవర్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిస్పర్షన్, మయోపియా, హైపర్ మెట్రోపియా. ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట 2 మార్క్స్లో వచ్చేసి. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి టోటల్గా ఒక 6 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవైతే మీరు ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వాట్ ఈజ్ మీన్ బై స్టేట్ చార్జెస్ క్వాంటనైజ్డ్. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ కూడా కవర్ చేసేయండి ఎవరైతే 60/60 స్కోర్ చేయాలనుకుంటున్నారో. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ క్యాపాసిటెన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి టోటల్గా ఒక 4-5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు అయితే ఇవైతే ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈక్వేషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, అన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ముందు కూడా మీకు అయితే చెప్తాను, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అది క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోస్లో రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ర్యామ్షూన్ మీకు అయితే రావడం జరుగుతుంది.
ఇందులో వచ్చేసి స్టేట్ హోమ్స్లో అండ్ నెక్స్ట్ రెసిస్టివిటీ కావచ్చు, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కావచ్చు, వై ఈజ్ మ్యాంగైన్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్టాండర్డ్ రెసిస్టార్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట వీటిలో నుంచి, అవి కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 2 వైర్స్ మీద కావచ్చు, ఇవన్నీ కూడా మీకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓయర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి యాంపర్స్లా కావచ్చు, బయోసావర్ట్స్లా కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి పక్కా మనకి వెరీ షార్ట్స్ అన్నీ కూడా మనమైతే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న మెటీరియల్లో మీరైతే చదవండి. మిగతావి నేను వాట్సాప్లో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ స్టారింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైతే కంప్లీట్ చేసుకోండి. ఇందులో కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి మళ్ళీ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి స్టేట్ ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెంజ్ లా, నెక్స్ట్ వచ్చేసి ఎడ్డీ కరెంట్స్ కావచ్చు, డిఫైన్ ఇండిక్టెన్స్ కావచ్చు, వాట్ డూ అండర్స్టాండ్ బై సెల్ఫ్ ఇండిక్టెన్స్ కావచ్చు, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఇయర్లో చాలా టైమ్స్ అయితే ఇవైతే అడగడం జరిగింది, ఒక 5 years నుంచి కూడాను. 2 మార్క్స్ కాబట్టి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇందులో ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కువ మీరైతే ప్రాబ్లమ్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. వీటిలో నుంచి కన్ఫామ్గా మనకైతే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది మీకోసం. ఇందులో కూడా మీరైతే ఇవైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్స్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వాటికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అండి. ఇందులో కూడా ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ క్యాథోడ్ రేస్ కావచ్చు, వర్క్ ఫంక్షన్ కావచ్చు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే హైసెన్బర్గ్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ కావచ్చు, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాటమ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, అలానే సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ కావచ్చు, డివైస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ నుంచి కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ దగ్గర మెటీరియల్స్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్నీ కూడాను ఎక్స్ప్లెయిన్ సర్క్యూట్ సింబల్స్ కావచ్చు, యాంపియర్స్ అండ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ కావచ్చు, విచ్ గేట్స్ ఆర్ కాల్ యూనివర్సల్ గేట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి నండ్ అండ్ నార్ గేట్స్ కావచ్చు, అండ్ గేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రూత్ టేబుల్ మీద ఒకసారి టేబుల్స్ అయితే చూసుకోండి. వీటిలో నుంచి మనం ఈజీగా 2 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ఇవైతే ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్కి సంబంధించి వాట్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అయితే అడగడం. బేసిక్ బుక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్ కావచ్చు, వేవ్ ప్రాపగేషన్ కావచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి క్వశ్చన్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వాడికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీంతో మనకి టోటల్గా మనకి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయితే అవడం జరిగింది కాబట్టి సీనియర్ ఫిజిక్స్ నుంచి నెక్స్ట్ వీడియోలో మీకు కెమిస్ట్రీకి సంబంధించి మీకైతే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరైతే 60కి 60 అయితే రావడం జరుగుతుంది. 55+ అయితే పక్కా, లేదనుకుంటే 1 లేదా 2 వెరీ షార్ట్స్ అయితే మిస్ అవ్వచ్చేమో. ఎందుకంటే కొంచెం పేపర్ టఫ్గానే ఇవ్వాలని చూస్తాడు కాబట్టి 1 or 2 క్వశ్చన్స్ అయితే ఎగ్జాంపుల్స్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 60/60 ఎవరైతే తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా అవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి, తక్కువ టైం ఉంది కాబట్టి, తక్కువ టైంలో మీరైతే మంచి స్కోరింగ్ చేయాలనుకుంటే వాట్సాప్లో జాయిన్ అయిపోండి. అర్జెంటుగా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి వీడియోస్ వచ్చినా కూడా మీకైతే అంటే నోటిఫికేషన్స్ అయితే మీకైతే రావడం జరుగుతుంది బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే. నెక్స్ట్ నేను వాట్సాప్లో మీకైతే పీడిఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తాను కాబట్టి తక్కువ టైంలో మీరైతే ఎక్కువ స్కోరింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఎగ్జామ్ ముందు రోజుగా మీకు గన్ షాట్ క్వశ్చన్స్, ర్యామ్ షూట్ క్వశ్చన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్యామ్ షూట్ అనమాట, అందులో నుంచి పక్కా దిగుతాయి అంతే. ఇంకా అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మన ఈ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచిగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.